దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. యేసు క్రీస్తు జన్మవిధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. క్రీస్తు జననము రక్షకుడుగా మన కొరకు జన్మించిన క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుచున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుటలో మనము నిమగ్నమై ఉన్నాము. కారణము, సువార్త వలననే ప్రజలు రక్షణ పొందుతున్నారు. సువార్త సారాంశం ఏమిటంటే, క్రీస్తు మరణము, 2 క్రీస్తు సమాధి, 3 క్రీస్తు సజీవునిగా లేచుట. ఈ 3 సంఘటనలు 1 మారు మనస్సు, 2 నీటి బాప్టిజమము, 3 పరిశుద్ధాత్మవరమునకు సాదృశ్యముగా ఉన్నవి. ఆనాడు పశువుల పాకలో జన్మించిన క్రీస్తు నేడు మన హృదయమందు జన్మించునుగాక. ఆమేన్. ప్రియులారా, మన మోజెస్ ప్రేయర్ టవర్ అండ్ మినిస్ట్రీస్ భాగస్వాములందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున నేడు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుచున్నాము.